హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ వచ్చాడండి వగలాడి అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా మన నేషనల్ ఫఫ్ అంకుల్ గురించి. ఈయన బాధ అంతా కూడా దేశముద్రు సినిమాలో కోవై సర్ల మాదిరి అన్నట్టు మా ముత్తాతని చేశారు పిఎంని, మా అవ్వని చేశారు పిఎంని, మా అయ్యని చేశారు పిఎంని, నా కాడికి వచ్చేసరికి మీ చేతులు పడిపోయాయా అని దేశ ఓటర్స్ పైన ఈ రాగా గదే మన రాహుల్ గాంధీ అంకుల్ నిరంతర ఏడుపు. అరే అంకుల్, గది కాదురా బై, నీకు తెలుసో లేదో నువ్వే బీజేపీ బలం, వాళ్లకు తిరుగు లేదంటే నువ్వే కారణం అని చెప్తున్నా కూడా వినిపించుకోడే. ఈ అంకుల్ గాక గా నెహ్రూ ఫ్యామిలీలో పుట్టి ఫేక్ గాంధీ ట్యాగ్ వేసుకున్నాడని జమానాల సంధి తర్వాత కూడా ఈ ఐక్యూ లెస్ అంకుల్కే ఓటేయాలంటే ఈ దేశపు యువత ఎందుకు ఒప్పుకుంటారు చెప్పండి? వాళ్ళ మనసు ఎందుకు ఒప్పుకుంటుంది అసలు? అవును, గిది జెన్జీ యుగం, అంటే జనరేషన్ నెక్స్ట్ యుగం. ఇక్కడ మా తాత మీ తాతది, మా అయ్య మీ అయ్యది, నీది నేను పట్టుకొని ఊగలాడితే సంప్రదాయం అన్నట్టు ఉండదన్నమాట. నచ్చినోడికి ఓటేస్తారు, నచ్చనోడిని కిందికి దించి కుదేలు చేస్తారు అన్నమాట. యూపీలో ములాయం సింగ్ యాదవ్ తర్వాత కొడుకు అఖిలేష్ యాదవ్కి గదే అయింది. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ తర్వాత కొడుకు తేజస్విని యాదవ్కి కూడా గదే అయింది. తెలంగాణలో కేసీఆర్ దొరవారు తర్వాత కొడుకు కేటీఆర్కి కూడా గదే జరుగుతుంది ఫ్యూచర్లో. ఇది రాచరికం కాదు, బరాబర్ రీజనల్ పార్టీస్నే బొంద పెట్టేస్తారు. నువ్వేంద్ర బై జమానా సంధి 30 పిల్ల పార్టీల సపోర్ట్ చేస్తే తప్ప నడవలేని కేంద్ర ప్రభుత్వ కాలం నడిపిన మీ ఫ్యామిలీది ఏదో పెద్ద తోపు తురుమన్నట్టు గింజేసుకుంటున్నావు అని అడిగేస్తున్నారన్నమాట. సరే, పాయింట్కే వద్దాం. ఏంది జంతర్ మంతర్ దగ్గర నీ బాధ? పిఎం మోడీ వచ్చి రిజైన్ చేసేయాలనా? చేస్తే నువ్వు ఉన్నపాల నీ డిక్కీ ఆరబెట్టుకోవడానికి గా కుర్చీ ఎక్కి కూకుంటావా? ఏంటి నీ ఉద్దేశకం? నువ్వు ఫండింగ్ చేసిన ఫేక్ ప్రొటెస్ట్ చూసి జనం అనుకున్న మోడీ దిగిపోవాలా? మరి గతంలో మీ లుచ్చా గవర్నమెంట్ చేసిన కరప్షన్ గురించి ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించిన అన్నా హజారే తాత గురించి మీరు పార్లమెంట్లో వాగిన వాగుడు ఓ పారి ఇనండి అంకుల్ అని రిపీటెడ్లో ప్లే చేస్తున్నారు మన జెన్జీ యువత. A process divorced from the machinery of an elected government that seeks to undo the checks and balances created to protect the supremacy of parliament of this house sets a dangerous precedent for our democracy. Today the proposed law is against corruption. Tomorrow the target may be something less universally heralded. It may attack the plurality of our society and our democracy. We are now emerging as one of the important players on the world stage. There are many forces that would not like to see India realize its true place in the comity of nations. We must not play into their hands. We must not create an environment in which our economic progress is hijacked by internal dissension. We must keep our mind focused on the need to push ahead with economic progress for the Madam, we read something from many years ago that we first quoted. We have a parliament in which we try to explain our respective points of view to each other and come to decisions. Should we close down parliament and put a lock on it and undertake hunger strikes to come to decisions? This would only mean that whoever was able to undertake the longest hunger strike would win and get his demand accepted. It is neither democracy nor anything else. It is an utterly wrong path. If I had said it, I'm sure many will pounce on me. This was said by Pandit Jawaharlal Nehru on the 9th of August, 1960. All I say is, we will deal with the issue raised by Shri Anna Hazare and his right to protest both administratively and politically as has been advised. We will deal with it fairly and justly. We will deal with it dispassionately. ఇన్నారా, గీళ్ళ కడ్రాయర్లకు బొక్కలు ఎతికి పెడితే దిస్ ఈజ్ నాట్ ది ఎకనామిక్ ప్రోగ్రెస్ అంటూ పెద్ద మాటలు మాట్లాడేస్తారు. కానీ గీ గలీజ్గాళ్ళు ఫండింగ్ చేసి పెట్టే
ప్రతి ప్రొటెస్ట్కి మోడీ వచ్చి రాజీనామా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అరే అంకుల్, గీ దేశం మీ ముత్తాతల జాగీర్ కాదు. ముత్తాత అవ్వల కాలం నాటి అమేథీ ఎంపీ సీట్లోనే నువ్వు గెలవలేవు అని మీ మమ్మీ గారు నిన్ను ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న కేరళ వయనాడుకి తరిమేశారంటే నీ గురించి నువ్వు అర్థం చేసుకొని ఉండాలి ఈ పాటికి. ఇక నెక్స్ట్ నీకు హిందూ మహాసముద్రమే దిక్కు. इसके लिए ज़रा चुप के आपके पर्सनल एंजॉयमेंट कर लो, డెమోక్రసీ और కాన్స్టిట్యున్సీ కా ట్యూషన్స్ మత్ లేలో అంటూ వచ్చిరాని హిందీలో గా రాఘవ అంకుల్కి సైతం ఏదో సెలవు ఇవ్వాలనుకుంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.